ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మ ఒంట్లో బాగోకపోతే నేను హాస్పిటల్కి వచ్చాను. మిత్ర గారు ఇక్కడున్నాయంటే ఇప్పుడు నన్ను కానీ సంజనని కానీ చూస్తే చాలా ప్రమాదం. మేడం, ఈ మెడిసిన్స్ తీసుకొని రండి. మెడిసిన్స్ నథింగ్ టు వరీ. కంగారు పడాల్సిందేమీ లేదు. చిన్న ఫుడ్ పాయిజన్ అయింది అంతే. టాబ్లెట్స్ రాసిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ టాబ్లెట్స్ ఇవ్వండి. మిత్రా రా. మామ్, వస్తున్నాను. తొందరగా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆంటీ, ఏంటి ఇంట్లో ఎవరూ లేరు? ఒక్కరూ కనిపించడం లేదు. అత్తయ్య గారికి ఒంట్లో కొంచెం నలతగా ఉంది మనీషా. అందుకే మిత్ర, అరవింద్ అక్క అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సరే సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మీకు మాత్రం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి మనీషా అది? అసలు లక్ష్మి, సంజనాలు షాపింగ్కి వెళ్ళలేదా ఆంటీ? ఏంటి, షాపింగ్కి వెళ్ళలేదా? ఆ విషయం నీకెలా తెలుసు? వాళ్ళని అడిగితే ఏమని చెప్పారు? ఒకరిని అడిగితే మద్దెలపల్లెమన్నారు, ఇంకొకరు జగదాంబాకి వెళ్తున్నాము అని చెప్పారు. కానీ ఇద్దరూ ఆరేలువ కాలనీ వైపు వెళ్తున్నారు. అయితే షాపింగ్కి కాదని ఎలా అనుకుంటున్నావు? అయ్యో ఆంటీ, వాళ్ళు ఏరియాలు చెప్పినప్పుడే తప్పు చెప్పారు. పోనీ వాళ్ళిద్దరూ చెప్పిన ఏరియాల్లో ఏ ఏరియాకి వెళ్ళడం లేదు, ఇంకో కొత్త ఏరియా వైపు వెళ్తున్నారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు అనే కదా. అవును మనీషా, నువ్వు అంటూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తోంది. మనకి షాపింగ్ అంటే మద్దెలపాలెంలోనూ జగదాంబ సెంటర్లోనూ బోల్డ్ అనే షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఆరేలోవా కాలనీలో ఏమున్నాయి వీళ్ళు షాపింగ్ చేయడానికి?
వైపు ఎందుకు వెళ్తున్నట్టు? నువ్వు చెప్పింది కరెక్టే మనీషా. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని కనీసం ఫాలో అవ్వాల్సింది కదా. నేను ఫాలో అవడానికి ట్రై చేశాను ఆంటీ, కానీ ఎక్కడో మిస్ అయిపోయారు. ఫాలో అయితే కనీసం ఎక్కడికి వెళ్లారో తెలిసుండేది. అవునా ఆంటీ? ఆ లక్ష్మితో కలిసి సంజన కూడా ఏ గూడు పుటానిలో పన్నుతుందో చూడాలి. రాగానే దాని విషయం ఏంటో అడిగి తెలుసుకోవాలి. ఆగండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? వెళ్ళేటప్పుడు చెప్పాం కదా చిన్నత్తయ్య గారు. ఏ ఇప్పుడు అడిగితే మళ్ళీ చెప్పవా? షాపింగ్కి వెళ్ళొస్తున్నాం. షాపింగ్కి వెళ్ళొస్తున్నారా? లేకపోతే ఇంకెక్కడికైనా షికార్లకు వెళ్ళొస్తున్నారా? మీరు దేని గురించి ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. షాపింగ్ అనే పేరు చెప్పి ఇంకెక్కడ తిరిగి వస్తున్నారో అని నా అనుమానం. ఏంటి ఏమైంది దేవయాని? ఏం లేదక్క, వీళ్ళేమో షాపింగ్ అని బయలుదేరారు. తీరా చూస్తే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? సంజనాని లక్ష్మి ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? అవును లక్ష్మి, మీరు షాపింగ్కి వెళితే కనీసం షాపింగ్ చేసిన వస్తువులైనా మీ దగ్గర ఉండాలి కదా. చెప్పు లక్ష్మి, సంజనని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? ఏం చేయడానికి తీసుకువెళ్ళావు? అలా మాట్లాడతారేంటి చిన్నత్తయ్య గారు? మరి ఇంకెలా మాట్లాడమంటావు లక్ష్మి? షాపింగ్ అనే పేరుతో నా కూతుర్ని బయటికి తీసుకెళ్ళావు. ఇప్పుడు చూస్తే మీ చేతుల్లో షాపింగ్ వస్తువులు కూడా లేవు. అంటే మీరెక్కడికి వెళ్ళారని మేము అనుకోవాలి? ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, కార్లో మీరు మర్చిపోయారు మేడం. ఏంటి దేవయాని ఇది? వాళ్ళు షాపింగ్కి వెళ్ళొచ్చినట్టున్నారుగా. దేనికే ఏదో ఘోరం జరిగిపోయినట్టు లేనిపోని రాద్ధాంతం మొదలుపెట్టావు. అసలు ఇంట్లో ఎవరు దేని గురించి గొడవ పెడుతున్నారో, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సంజన, రవి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.